అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు ఆయన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. జమాత్ ఇస్లామీ రావులపాలెం శాఖ తరఫున నిర్వహించిన ఈ వారాంతపు ఇస్తిమాలో హాజరైన స్థానిక అమీర్ ముఖానికి, ఇతర సభ్యులకు, కార్యకర్తలకు, ఐవైఎం సభ్యులకు, కార్యకర్తలకు, నా మాతృమూర్తులకు అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మిత్రులారా, ఐడియల్ యూత్ మూవ్మెంట్ ఇది జమాత్ ఇస్లామీ యొక్క యువజన సంస్థ. 18 సంవత్సరాల నుంచి 35 ఏజ్ వరకు ఈ సంస్థలో కార్యకర్తలు, సభ్యులు, యూత్ అంతా ఉంటారు. ఈ ఆర్గనైజేషన్ సంబంధించి ఈ ఆగస్టు 6వ తారీఖు నుంచి ఈ రోజు నుంచి 15 వరకు ఒక స్టేట్ వైడ్ క్యాంపెయిన్ ని మనం లాంచ్ చేశాము. భారత రాజ్యాంగం ప్రవేశిక తెలుస్తుంది మీకు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ప్రవేశిక ఉంటుంది. ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి ఐడియా వస్తుంది. అందులో మొట్టమొదటి పదాలు రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం. అది రాజ్యాంగం యొక్క వాల్యూ అదే మాట, కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ అంటారు. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అనే ఒక శీర్షికను ఈ క్యాంపెయిన్ కి మనం థీమ్ గా తీసుకోవడం జరిగింది. భారతదేశ ప్రజలమైన మేము. అందులో ఇంకో 3 పాయింట్స్: నైతికత, ప్రగతి, సోదరభావం, మొరాలిటీ, ప్రోగ్రెస్, ఫ్రెటర్నిటీ. దిశగా అంటే మనందరం కలిసికట్టుగా నైతికత వైపునకు, ప్రగతి వైపునకు, దేశ ప్రగతిలో కూడా, అదేవిధంగా సోదరభావంగా మనం కలిసికట్టుగా దేశాన్ని ముందుకు నడిపించాలి. మొరాలిటీ కూడా, నైతిక విలువలను కూడా మనం స్థాపించాలి అనే ఈ 3 లక్ష్యాలను తీసుకుని ఈ యొక్క క్యాంపెయిన్ ని ఈ రోజు నుంచి ప్రారంభించడం జరిగింది. సరే మిత్రులారా, ఈ విషయాలు వచ్చే ముందు నేను ముందుగా 2 విషయాల ముందు 2 ఇటీవలే జరిగిన ఘటనలు. ఒకటి, పాలస్తీనా నాయకుడు, హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియా అల్లాహ్ మార్గంలో షహీద్, అమరగతి పొందారు. తెలుసు కదా మీకు, ఇది మొన్ననే రీసెంట్లీ జరిగింది. ఇరాన్ లో ఆయన పైన దాడి జరిగి ఆయన యూదులు ఆయన హత్మాస్ జరిగింది. అల్లాహ్ మార్గంలో ఆయన స్వర్గస్థులయ్యారు. యా షహీద్ అస్సలాం అస్సలాం. మరి అల్లాహ్ తాలా ఆయనకి స్వర్గాన్ని ప్రసాదించాలని నేను దుఆ చేస్తున్నాను. మిత్రులారా, అదేవిధంగా నిన్న అనుకుంటాను, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి హసీనా బాను ఎవరైతే ఉందో ఆమె తన డిక్టేటర్షిప్ ఏదైతే ఉందో 15 సంవత్సరాలు నిరంకుశంగా పరిపాలించింది. ఆమెను కూడా బంగ్లాదేశ్ ప్రజలు పంపడం జరిగింది అక్కడి నుంచి. అంటే అల్లాహ్ యొక్క భూమిపైన, దైవం యొక్క భూమిపైన నిరంకుశత్వం, నియంతృత్వం అనేది చాలా నాలుగు చెల్లదు. అల్లాహ్ తాలా తెలుసుకుంటే అల్లాహ్ తాలానే వారిని నాశనం చేయవచ్చు. ఏదో ఒక విధంగా అల్లాహ్ తాలానే ప్రజలను కూడా యొక్క మూమెంట్ తీసుకొచ్చి వారిని, అటువంటి వ్యక్తుల్ని, అటువంటి నిరంకుశ పాలకులను వాళ్ళ కూడా తరిమివేయడం జరుగుతుంది. ఇది ఒక శుభపరిణామం. మనం కూడా బంగ్లాదేశ్ ప్రజల కోసం దువా చేయాలి. అక్కడ కూడా ఒక మంచి ప్రభుత్వం, ధార్మిక విలువలతో కూడిన ఒక ప్రభుత్వం స్థాపించబడాలతో కోరుకుందాం. సరే మిత్రులారా, ఇవాళ నేను టాపిక్ లో వెళ్లే ముందు ఇంకొక విషయం ఏంటంటే, ఈ ప్రపంచంలో అత్యంత కష్టకరమైన కార్యం ఏంటి చెప్పండి? ప్రపంచంలో అత్యంత కష్టకరమైన కార్యం, ప్రవక్తలు కూడా అది చాలా కష్టకరంగా అనిపించింది, వాళ్ళు ఎదుర్కొన్నారు. ఇదేంటా కార్యం ఏంటంటే, ఒక వ్యక్తిని సంస్కరించి అతనిని ధర్మం నిలకడ ఉంచడం చూసారా? ఒక వ్యక్తిని విశ్వాసం అయిపోయినా సరే అతన్ని ధర్మంలో నిలకడ ఉంచడం చాలా కష్టకరమైన కార్యం. ఒక వ్యక్తిని సంస్కరించడం, చెడుల్లో ఏదైతే ఒక వ్యక్తిని మంచి వ్యక్తిని తీసుకురావడం ఏదైతే ఉందో, దీనికోసం మన ప్రవక్తలు 1,20,000 మంది ప్రవక్తలు అందరూ పంపించింది దీనికోసమే. ఒక వ్యక్తిని సంస్కరించడం ఏదైతే ఉందో చాలా కష్టకరమైన కార్యం ప్రపంచంలో. మరి అత్యంత సులభతరమైన కార్యం ఏమిటంటే, ఒక వ్యక్తి ధర్మంలో నిలకడ ఉంచడం కూడా ధర్మం సులభతరమైన కార్యం. ఎందుకంటే పక్కన ఒకటి ఏమంటాడంటే, నిస్సందేహంగా నమాజ్ కష్టకరమైన కార్యం. కానీ అల్లాహ్ వైపునకు మళ్ళీ వారికి, అంటే తాను ఒక రోజున అల్లాహ్ను కలవాలి, అల్లాహ్ ముందు సమాధానం చెప్పుకోవాలి అనే ఈటి ఉన్న వారికి మాత్రం ఎంత మాత్రం నమాజ్ కష్టకరమైన కార్యం కాదు, చాలా సులభంగా చేయబడుతుంది. వాస్తవానికి ఈరోజు ముస్లిం సమాజంలో, ముస్లిం యువకుల్లో కానివ్వండి, ముస్లింలో కానివ్వండి, అల్లాహ్ తరఫున నేను వెళ్ళబోతున్నాను, అల్లాహ్ ముందు సమాధానం చెప్పుకోవాలి అనే భావన ఏదైతే కనుమరుగవుతుంది. దీని వల్లనే ముస్లిం సమాజంలో కూడా సామాజిక రుగ్మతలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పొడుచుకుంటున్నాయి. సరే మిత్రులారా, ఇవాటి ఏదైతే లాంచ్ చేసామో మొరాలిటీ, అదేవిధంగా ప్రోగ్రెస్, ఫ్రెటర్నిటీ, దీనికి సంబంధించి ఉదాహరణతో మీకు ఇంటరాక్షన్ చేసుకునే విషయాలు చెప్తాను. అసలు నైతికత ఎందుకు ఉండాలి మనిషికి, అదేవిధంగా సోదరభావం ఎందుకు ఉండాలి, ఇస్లాం యొక్క ఇస్లామిక్ పర్స్పెక్టివ్, ఇస్లాం ఏం చెబుతుంది, అదేవిధంగా ప్రగతి, అభివృద్ధి, ముస్లిం ఈ అభివృద్ధిని ఇస్లాం ఏ విధంగా ప్రోత్సహిస్తుంది, ఈ విషయాలను ముందు ఉంచే ప్రయత్నం చేస్తాం. దానికి సంబంధించి చూడండి మిత్రులారా, ఇది ఇవన్నీ సాధ్యపడాలంటే
ఇవన్నీ ఒక వ్యక్తి స్వేచ్ఛగా అతను నైతికంగా ఉండాలన్నా, ఒక సమాజం దినదినాభివృద్ధి ప్రగతి చెందాలన్నా, అదేవిధంగా ఒక సమాజంలో అందరూ కలిసికట్టుగా సోదరభావంతో ఉండాలన్నా దానికి ధర్మ సంస్థాపన అనేది ఖచ్చితంగా జరిగి ఉండాలి. దానికి ఉదాహరణ చూడండి, ఒక మంచి ఉదాహరణతో మీకు చెప్తాను. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఎవరైనా ఇద్దరు పోటీ పడుతున్నారు, ఒక క్రీడలో ఎవరైనా బాక్సింగ్ కానివ్వండి, ఇద్దరు వ్యక్తులు పోటీ పడుతున్నారు. మీరు ఎవరిని సపోర్ట్ చేస్తారు? ఎవరైతే బాగా ఆడతాడో అతనే సపోర్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రాంతం వాసి ఇంకొక ప్రాంతం వాసి పోటీలో దిగారు, అప్పుడు ఎవరు సపోర్ట్ చేస్తారు? మీ ప్రాంతం వాసినే సపోర్ట్ చేస్తారు, అంతే కదా, కామన్ ఇది. ఒకవేళ ఇండియా పరాయి దేశంతో క్రికెట్ ఆడుతుంది, అప్పుడు ఎవరు సపోర్ట్ చేస్తారు? ఈ దేశాన్ని మీరు సపోర్ట్ చేస్తారు. ఓకే సరే, ఇప్పుడు ఇంకా చెప్పిన ఇద్దరు వ్యక్తులు పోటీ పడితే ఎవరైతే బాగా ఆడతారో అతన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారు కదా. ఒకవేళ ఆ ఇద్దరు వ్యక్తులే పరస్పరం ఘర్షణ దిగారు, అప్పుడు ఎవరైతే మీరు మాట్లాడతారు? న్యాయం ఎవరైతుందో అతని వైపు మాట్లాడతారు. ఒకవేళ ఆ వ్యక్తిపై శత్రుత్వం ఉంది, అయినా సరే మీరు ఎవరైతే మాట్లాడతారు? మీకు ఒక వ్యక్తిపై శత్రుత్వం ఉంది, న్యాయం అతని వైపు ఉంది, ఎవరైతే మాట్లాడతారు మీరు? అలాగే మాట్లాడాలి పురాణ వాక్యం కూడా. సరే మరి మిత్రులారా, అయితే ఇప్పుడు ఇంకొంచెం లోతుల్లోకి వెళ్ళి ఏదైతే కంట్రీస్ కోసం చెప్పాం కదా, నేను మీరు ఏ కంట్రీలో ఉన్నారో ఆ కంట్రీ ఒకవేళ క్రీడా మైదానం ఉంటే ఆ కంట్రీ వైపు మీరు సపోర్ట్ చేస్తారు. ఒకవేళ ఇప్పుడు ఇంకా ఎగ్జాంపుల్ ఏమిటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఏదైనా క్రీడలో బాగా బలహీనంగా ఉంది, అంతగా నిష్ణాతం లేదు ఆడేవాడు, అవతల కంట్రీ ఏమో చాలా బలవంతమైంది, అయినా సరే ఏమో సపోర్ట్ చేస్తారు మీరు? అయినా సరే మీరు ఎంత బలహీనంగా ఉన్నా సరే మీ దేశం పైన ఒక అభిమానం, ఒక గౌరవం కాబట్టి ఏమో సపోర్ట్ చేస్తారు. అయితే ఇప్పుడు ఇదే ఉదాహరణకు మనం తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఒక దేశం మిమ్మల్ని ఆక్రమించుకోవడానికి వస్తుంది, యుద్ధం చేసి మీ దేశాన్ని ఆక్రమించుకోవడానికి వస్తుంది, అప్పుడు మీరు ఎవరి పక్షం నిలబడతారు? మా దేశం పక్షం నిలబడతారు. కానీ ఒకవేళ ఆ దేశం ఇక్కడ ధర్మాన్ని స్థాపించే ఉద్దేశంతో మీ దేశంలో అడుగుపెట్టడానికి ప్రయత్నం చేస్తుంది, అప్పుడు ఇక్కడ సరైన పరిపాలన లేదు, ఇక్కడ పరిపాలన అంతా అస్తవ్యస్తంగా ఉంది, పెద్దవారికి ఒక న్యాయం, బలహీనకు ఒక న్యాయం జరుగుతుంది, స్త్రీలపై మానవంగా జరుగుతున్నాయి, అఘాయిత్యాలు జరుగుతున్నాయి, ఏమండి వెనుకబడిన వర్గాలేమో వారి హక్కులకు ఆధారపడుతున్నాయి, అపహరణ జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్ లో 80,000 మంది స్త్రీలు అపహరణ గురయ్యారు, ఆంధ్రలో కూడా 10,000 మంది స్త్రీలు అపహరణ గురయ్యారు. మరి ఇటువంటి దుస్థితి ఉన్నప్పుడు ఇంకొక దేశం ఉంది, అక్కడ ఏమో మంచి సుపరిపాలన జరుగుతుంది, ఎటువంటి అనైతికత లేదు, అక్కడ నైతికత విరాజిల్లుతుంది, స్త్రీల హక్కులు పరిరక్షించబడుతున్నాయి, న్యాయం స్థాపించబడుతుంది. వాళ్ళు మన దేశం పైన ఇక్కడ కూడా అయ్యే వాళ్ళ ఆక్రమణలు, ధర్మాన్ని స్థాపించే వాళ్ళు, అసలు మీకు భూ ఆక్రమణ అనేది ముస్లింల చరిత్రలో ఉండదు, అది షరియత్కు వ్యతిరేకం. అది ధర్మాన్ని స్థాపించే ఉద్దేశంతో మీ వైపున యుద్ధానికి దిగారు మీ దేశం వైపున, అప్పుడు మీరు ఎవరిని సపోర్ట్ చేయాలి? ఎవరి పక్షం నిలబడాలి? ధర్మం వైపునకు నిలబడాలి. ఎందుకు? ఈ నైతికత పరిణమిల్లుతుంది, ఇక్కడ పురోగతి కనిపిస్తుంది, మన మధ్య సోదరభావం అనేది విరాజిల్లుతుంది. అప్పుడు మనం ధర్మం వైపునకు నిలబడాలి. ఇది ఎలా ఉంటుందంటే, ఇది మనం అంత ఈజీగా యాక్సెప్ట్ చేయలేము. ఎందుకంటే మనతో పాటు ఉన్న మన దేశవాసులు ఏమనుకుంటారు, మొరాలిటీకి నైతికంగా జీవించడానికి స్వేచ్ఛ లేదు. మీకు కర్ణాటక విషయం జరిగింది, హిజాబ్ ధరించి ఎగ్జామ్ రాయకూడదు, హిజాబ్ ధరించి కాలేజీకి రాకూడదు, కానీ హిజాబ్ లేకుండా బట్టలు ఇప్పడం కాదు, హిజాబ్ లేకుండా తిరగవచ్చు, దానికి మాత్రం ఎటువంటి యాక్షన్ లేవు. కానీ ఒక స్త్రీ నైతికతలో ఉన్నత శిఖరానికి మొత్తం ఒళ్ళంతా కప్పుకొని తాను ఉంటానంటే దానికి ఏమో ఇక్కడ అనుమతి లేదు. ఈ భారతదేశంలో ఇటువంటి ఒక చిత్రం మంచిది కాదండి, ఇది మనం బాగా సీరియస్ గా ఆలోచించాలి. అందులో అదైతే ప్రస్తుతానికి పరిస్థితులు మారిపోయాయి, వేరే గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, కానీ చెప్తాను మీకు, వాళ్ళ నైతికత ఏదైతే ఉందో దానికి నైతికతంగా జీవించడం అదే రియల్ ఫ్రీడమ్, దానిని నిజమైన స్వేచ్ఛ అంటాం మనం. మరి మిత్రులారా, ఎందుకు ఏదైతే ఈ టాపిక్ మన ముందు వచ్చిందో దీనికోసం మౌలానా వారు చాలా మంచి విషయాలు నిర్మాణం ఇచ్చిన పుస్తకాలు ఏమైనా ఉంటే మీరు ఒకసారి స్టడీ చేయండి. చాలా మంచి పుస్తకం. అంటే భారతదేశంలో భారతీయ ప్రభుత్వం రాక మునుపు ఆయన ఈ యొక్క చర్చను లేవదీశారు, నిర్మాణం ఇచ్చినాం. అంటే భారతదేశంలో కొన్ని వేరే సంవత్సరాలు ముస్లింలు పరిపాలించారు, దాని తర్వాత పరిపాలించారండి ముస్లిం తర్వాత ఆంగ్లేయుల తర్వాత భారతీయులు ఇక్కడ పరిపాలించుకుంటున్నారు. మరి
ఎందుకంటే ఇక్కడ ప్రోగ్రెస్ కోసం మనం మాట్లాడుకుంటున్నాం కదా, ప్రోగ్రెస్ నిర్మాణం ప్రగతి సాధించాలి. దీనికి సంబంధించి మౌలానా వారు చాలా మంచి విషయాలు చెప్పారు. ఇందులో మౌలానా వారు ఏమన్నారంటే, ముస్లింల దగ్గర నుంచి ఎందుకు ఈ యొక్క ప్రభుత్వం లాక్కోబడింది, అలా ఎందుకు వీరిని తన యొక్క ప్రభుత్వాధికారాన్ని లాక్కొని ఆంగ్లేయులకు ఎందుకు అప్పచెప్పాడు అనే దానికి మౌలానా వారు వచ్చి ఎగ్జాంపుల్ చెప్పి విషయం చెప్పారు. ఉన్న విషయం చెప్పారు. ముస్లింల నైతిక పతనం ఏ మేరకు చేరిందంటే, సామాన్య ప్రజానికం మొదలు కొన్ని గొప్ప గొప్ప వ్యక్తులు, అధికారులు, నాయకులు సైతం వారిలో కూడా ఏ ఒక్కరిలో తమ పట్ల తప్ప మరే విషయం పట్ల విశ్వాసం లేకుండా పోయింది. అప్పట్లో ముస్లిం పాలకులు అదేవిధంగా ముస్లిం ప్రజానికంలో కూడా విశ్వాసం అనేది కనుమరుగైపోయిందండి. విశ్వాస బలహీనకు, అనైతికత, సామాజిక రుగ్మతలు అన్ని కూడా వాళ్ళలో వస్తాయి. ఎప్పుడైతే అనైతికత వచ్చేస్తుందో అక్కడ ఆటోమేటిక్గా అక్కడ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే పాలకుల్లో కూడా వచ్చిస్తే అది ఎంతో కాలం మనజాలు. అదే వారిలో లక్షలాది మంది సైనిక వృత్తిని ఆశ్రయించే వాళ్ళు కొనసాగారట. అంటే ఇక్కడ ముస్లిం ప్రజల్లో అంతా కూడా సైనిక వృత్తినే, ఇంకా వేరే వృత్తి కూడా చేయకుండా వాళ్ళకి ఏమో సైనిక వృత్తిలో ఉన్నారట. వాస్తవానికి ఏమిటంటే, ప్రోగ్రెస్ అనేది అన్ని రంగాల్లో కూడా ఉండాలి, కానీ ముస్లింలు కేవలం సైనిక వృత్తిని ఆశ్రయించడం వల్ల అల్లా తఆలా వారి నుంచి మెయిన్ ఏంటంటే వాళ్ళు నైతికంగా దిగజారిపోవడం వల్ల అల్లా తఆలా వారితో ఆ యొక్క ప్రభుత్వ శక్తిని లాక్కున్నాడు. మరి ఇక్కడ మౌలానా ఏమన్నారంటే, ఇప్పుడు ఈ ఆంగ్లేయుల నుంచి ఈ తర్వాత ముస్లింల దగ్గర నుంచి ఆంగ్లేయులకు వచ్చింది. ఆంగ్లేయులు కూడా సరిగ్గా కొన్నాళ్ళు పరిపాలించారు, అభివృద్ధి చేశారు. ఆ అభివృద్ధి ఇప్పుడు కూడా ఉంది. వాళ్ళే రైల్వే ట్రాక్లు వేసారు, వగైరా ఇవన్నీ వాళ్ళు చాలా వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్యాక్టరీస్ ని వాళ్ళే ఇంప్లిమెంట్ చేశారు. మరి దాని తర్వాత వారు కూడా అభివృద్ధి ఆ యొక్క నిర్మాణాన్ని వదిలేసి ఇచ్చిన కార్యక్రమాలు చేయడం, దౌర్జన్యాలు చేయడం వగైరా జరిగింది. దాని తర్వాత వారి నుంచి మన వరకు అప్పుడు ఇక్కడ భారతదేశంలో మెజారిటీ ఎవరంటే హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు, సిక్కులు వీళ్ళే ఉన్నారు. వీరి కోసం మొదలు ఏమంటారంటే, అప్పుడే చెప్పారు ఆయన, మన ప్రజల సాధారణ నైతిక పరిస్థితి ఎలా ఉందంటే, ప్రజలు అలాగే తయారయ్యారు. మీరు స్వయంగా మీ స్వీయ అనుభవాల పరిశ్రమ ద్వారా అంచనా వేయచ్చు. అక్రమ లాభాలను ఆర్జించే విషయంలో, ప్రయోజనకరమైన అబద్ధం కలిగే, లాభదాయకమైన మోసం చేసే విషయాల్లో ఒకరి హక్కును కాజేయడం నైతికంగా తప్పని భావించి వెనుకంజ వేసే వారు మళ్ళీ ఎంతమంది ఉన్నారు? సాధారణ ప్రజానికం కూడా నైతికంగా దిగజారిపోయింది. చట్టం పట్టుని తప్పించుకునే అవకాశం ఉన్నప్పుడు కేవలం నైతికతా భావనతో ఒక నేరాన్ని, ఒక చెడును చేయకుండా ఉండేవారు మనలో ఎంతమంది ఉన్నారు? ఎలాంటి స్వప్రయోజనమో లభించే ఆశ లేనప్పుడు ఇతరులకు మేలు చేయాలని, సానుభూతితో, త్యాగభావంతో హక్కును అందజేయాలని నిజాయితీతో మంచిగా వ్యవహరించే వాళ్ళు మనలో ఎంతమంది ఉన్నారు? మన వ్యాపారస్తుల్లో మోసం, అబద్ధం, అక్రమ లాభాలకు దూరంగా ఉండే వ్యాపారులు ఎంతమంది ఉన్నారు? కొనుగోలుదారుల ప్రయోజనం అంటే సొంత లాభం కాకుండా ఎవరైతే కస్టమర్స్ ఉంటారో, కొనుగోలుదారుల ప్రయోజనం, దేశం జాతి ప్రయోజనాల గురించి ఆలోచించే మన పారిశ్రామికవేత్తలు ఎంతమంది ఉన్నారు? ఇవాళ ముఖేష్ అంబానీ కానివ్వండి, వగైరా కానివ్వండి, సొంత ప్రయోజనాలు తప్ప వాడికి ప్రజల ప్రయోజనాలు అక్కర్లేదు. కామన్ మార్కెట్ లో కూడా కిరాణా వ్యాపారస్తులు కూడా వాడు వచ్చేసారు. ఈ విధంగా దాన్ని నిల్వ చేస్తూ ఈ విధంగా చాలా ఉదాహరణలు మౌలానా వారు అప్పుడు దేశం యొక్క సాధారణ ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంది అని కూలంకుషంగా ఇందులో చెప్పడం జరిగింది. దానివల్లనే ఇక్కడ ఏమిటంటే, ఇక్కడ భారతదేశ ప్రభుత్వం సాధారణ ప్రజానికం కూడా ఇలా ఉంది కాబట్టి వాళ్ళు తగ్గట్టుగానే ఇక్కడ కూడా ఆ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కాంగ్రెస్ కానివ్వండి, ఇప్పుడున్న బీజేపీ కానివ్వండి, ప్రజలు తగ్గట్టుగానే పాలకులు ఉన్నారు. మరి మిత్రులారా, ఎప్పుడైతే ఈ విధంగా నైతికంగా దిగజారిపోవడం జరుగుతుందో అప్పుడు సాధారణంగా ఆ దేశం కూడా పుట్టుపడుతుంది. మరి మిత్రులారా, మౌలానా వారు ఒక 4 విషయాలు మద్రాస్ ప్రసంగం పుస్తకం చెప్పారు. ఇది కూడా మీరు అందరూ ఖచ్చితంగా చదవండి. ఎందుకంటే ఇప్పుడు ఆగస్టు 15 కదండి స్వాతంత్రాన్ని సాధించుకున్న దినం, ఆగస్టు 15. మరి అప్పట్లో మౌలానా వారు ఆ యొక్క 1947లో, అదే కదా మనకి మెయిన్ పాకిస్తాన్, ఇండియా నుంచి విడిపోవడం, తర్వాత 1970s బంగ్లాదేశ్ సొంతంగా ఒక దేశం కింద ఏర్పడటం, ఈ యొక్క పరిస్థితులు మనకు అవగాహన ఉండాలి. ఎందుకంటే మనం ఏమో క్రమ సంస్థాపన జరగాలి అన్నప్పుడు ఆ యొక్క నాలెడ్జ్ ఉంటేనే మనకు ఒక అవగాహన వస్తుంది. అసలు ఎందుకు ఒక జాతి ఏర్పడడానికి ఉన్న ప్రధాన బేసిక్స్ ఏమిటి అనేది అన్ని తెలియదు మనకి. ఇందులో మొదలగా ఏం చెప్పారంటే, విడిపోతున్నప్పుడు ఇక్కడ మనం మైనారిటీగా ఉన్నాం కదండి. మైనారిటీ వెళ్ళిపోయింది పాకిస్తాన్, అందుకే అది ముస్లిం దేశంగా వెళ్ళిపోయింది. భారతదేశంలో ముస్లిం ఇక్కడ సాధారణ మైనారిటీ కాదు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే మనం మన మైనారిటీగా అనుకునే మనం ఆ విధంగా బానిసగా ఉంటున్నాం. వాస్తవానికి ముస్లింలు కూడా ఒక మెజారిటీ. ఇప్పుడు మౌలానా వారు ఏం చెప్పారంటే, ఇక్కడ 4 విషయాలు చేయమన్నారు ముస్లింలు. ఖచ్చితంగా 4 విషయాలు ఇంప్లిమెంట్ చేయమన్నారు. ఒకటి ఏమిటంటే, మనం అంటే ఈయన అప్పట్లో ఆయన ఆలోచన విధానంతో చెప్పింది ఏంటంటే, మనం ప్రభుత్వ వ్యవస్థలో రిజర్వేషన్ కోసము, సంక్షేమ పథకాల కోసం, దురం పథకం కోసం, వీటి కోసం వెంబడాడకుండా, ఎందుకంటే వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడేమో వక్ఫ్ ఆస్తుల యొక్క కొత్త చట్టం వచ్చింది, మీకు తెలిసిందో తెలియదు. తెలిసిందండి.
రీసెంట్లీ క్యాబినెట్ ఆమోదం పలికింది. భారతదేశపు సంపదలో 3వ పెద్ద సంపద ముస్లింల యొక్క వక్ఫ్ ఆస్తులు. ఈద్గాలు కానివ్వండి, శ్మశానాలు కానివ్వండి, మసీదులు కానివ్వండి, ముస్లింల కట్టడాలు కానివ్వండి. మొదటిదేమో సైన్యానికి సంబంధించింది, రెండోది ఎవరితో ఉంది, మూడోది మాత్రం ముస్లింలది. ఈ వక్ఫ్ ఆస్తులను కూడా ప్రభుత్వం ఆపుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. మరి మౌలానా ఏం చెప్పారంటే, ఎందుకంటే మీరు ఇక్కడ మైనారిటీగా అంటే అప్పుడు ఆయన చెప్పిన విషయం అంటే మీ మైనారిటీ ఉన్నారు కాబట్టి మీరు ఎటువంటి రిజర్వేషన్ కోసం, సంక్షేమ పథకాల కోసం మీరు అడిగిన అవసరమే వాళ్ళు ఇవ్వరు, ఉండదు కాకుండా తప్ప వాళ్ళు ఇవ్వడానికి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు మెజారిటీ వాళ్ళు కాబట్టి ఇక్కడ మనం అడగడం కూడా సరిపోం ఇక్కడ అని చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని ఉదయమన్నారు. తర్వాత రెండో విషయం ఏం చేయమన్నారంటే, ముస్లింలలో పెద్ద ఎత్తున ఇస్లామియాన్ని వ్యాప్తి చేయాలి. విశ్వాసంలో భారీ ఎత్తున ఇస్లామిక్ సిద్ధాంతాలు, ఇస్లామిక్ ఐడియాలజీ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా వ్యాప్తి చేయాలి. ఇస్లాం ఏం కోరుతుంది మన నుంచి అనేది పూర్తిగా ముస్లింలలో వ్యాపింప చేయమన్నారు. వారిలో కూడా ముస్లింలలో కూడా ఇస్లాం సందేశాన్ని సాధారణ కేవలం జమాత్ ఇస్లామీ కాకుండా, కేవలం కొన్ని ఆర్గనైజేషన్స్ కాకుండా ప్రతి ముస్లిం కూడా సందేశాన్ని వ్యాప్తి చేయాలి, మాట్లాడగలగాలి, ఇస్లాం కోసం తెలియపరచగలగాలి, వారి ఇస్లాం సందేశం ప్రచారం చేసే భావన పుట్టించాలి. పొరుగులో ఉన్న ముస్లింలు స్వయంగా తమ సొసైటీ కంటే వీరితో కలిసి జీవించడానికి ఇష్టపడాలంట. ముస్లింలు ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళతో కాకుండా ముస్లింతో కలిసి జీవించడానికి ఇష్టపడేలాగా మనం మారిపోవాలంట. అదేవిధంగా ఇంకేం చెప్పారంటే, ఈ పని సంవత్సరాల తరబడి విసుగు చెందకుండా చేయాలి. చాలా కష్టతరమైన పని. అదేవిధంగా నీకు విషయం, ముస్లింల ముందు మీరు రచనల ద్వారా లేదా ప్రసంగాలు చేసి ఇస్లాం ఎంత మనోహరంగా ప్రదర్శించినా అది ఏ విధంగానూ వారిని అపీలు చేయలేదు. అంటే మనం ముస్లింల ముందు పెద్ద పెద్ద ప్రసంగాలు చేసినా, రచనలు చేసినా అది ఏమాత్రం కూడా వారి మీద ప్రభావం పడదు. ఎందుకంటే ఇస్లాంకు ప్రాతినిధ్యం వహిస్తున్న ముస్లింల వైఖరి ఏదైతే ఉందో అది దాన్ని ధృవీకరించడం లేదు. ఒకవేళ ముస్లింల చేతలను చూడకుండా ఇస్లాం ధర్మాన్ని అధ్యయనం చేసి ఎవరైనా ఇస్లాం స్వీకరిస్తే, ముస్లిం యొక్క ఆచరణ చూడకుండా ఇస్లాం ధర్మాన్ని ఎవరైనా స్వీకరించడం, ముస్లిం యొక్క ఆచరణ చూడకుండా స్వీకరిస్తే ప్రస్తుతం ఉన్న ముస్లిం సొసైటీలో మనగలడం కష్టమే అవుతుంది. అప్పట్లో చెప్పిందా, ముస్లింల యొక్క వైఖరి చూడకుండా కేవలం ఇస్లాం ధర్మాన్ని అధ్యయనం చేసే ఒక వ్యక్తి ఇస్లాంలోకి వచ్చినా సరే అతను ముస్లిం సొసైటీలో ఉండలేడట. కారణం ఇక్కడ కూడా పురాతన హిందూ సంప్రదాయం నుంచి అజ్ఞాన వారసత్వాలు ఉన్నాయి, అసమానతలు ఉన్నాయి, ముస్లింలు కూడా కుల వ్యవస్థలు ఉన్నాయి, వర్గ విభేదాలు ఉన్నాయి. ఈ విధంగా మౌలానా ఏం చెప్పారంటే, ఈ రెండో విషయంలో ఇస్లాం ధర్మాన్ని పూర్తిగా ముస్లిం సమాజంలో వ్యాపింప చేయాలి. మిగతా వాటి నుంచి, మిగతా సంప్రదాయాల నుంచి మీరేమో ప్రక్షాళించబడాలి అని మౌలానా వారు ముస్లింలో బాగా ఇస్లాంని వ్యాప్తి చేయమన్నారు. తర్వాత మూడో విషయం ఏం చేయమన్నారంటే, ఇంటెలెక్చువల్స్ ని మనం ఈ దేశంలో నివసించే వారి బుద్ధి కుశలతను సాధ్యమైనంత వరకు వినియోగించుకోవాలి. ఇక్కడ ఉన్న ఇంటెలెక్చువల్స్ ఎవరైతే ఉంటారో, ఐఏఎస్ ఆఫీసర్ పెద్ద పెద్ద మేధావులు ఎవరైతే ఉన్నారో వారితో మన పనిని మనం చేసుకోవాలి. వారిని మన యొక్క ధర్మ సందేశాన్ని వారికి ఇవ్వాలి. ఎందుకంటే ఇంటెలెక్చువాలిటీ ఏదైతే ఉందో అది వెంటనే ఇస్లాంని వ్యాప్తి చేయడానికి ఈజీ అవుతుంది. ఎక్కడైతే మేధావితనం ఉంటుందో, వివేకం ఉంటుందో వెంటనే అక్కడ ఆకర్షణ అవుతారు. అందుకే ఎవరైతే ఇంటెలెక్చువల్స్ ఉంటారో వాళ్ళని మన జమాత్ లాగా దగ్గర చేయాలి. తర్వాత నాలుగో విషయం మనం చేయాల్సింది కామన్గా మనం, ఎందుకంటే మనం 3 పనులు చేయకపోయినా కనీసం ఈ పని మనం చేయాలి. ఏంటంటే మన నాలుగో పని ఏంటంటే, మన కార్యకర్తలు మన ఉద్యమం ద్వారా ప్రభావితం అయ్యే వారంతా కలిసి భారతీయ ప్రాంతీయ భాషను నేర్చుకోవాలి. ఇక్కడ ఉన్న భాషను నేర్చుకోవాలి. ఆ భాషలో రచనలు ప్రసంగాలు చేసేటట్టు తీర్చిదిద్దాలి. భవిష్యత్తులో ప్రాంతీయ భాషలే బోధన సాహిత్య భాషలు రూపుదిద్దుకున్నాయి. ఎందుకంటే మొదలగా ముందు చెప్పారంటే మద్రాస్ ప్రసంగ పుస్తకంలో అల్లాహ్ మమ్మల్ని ఇక్కడ ఎందుకు పుట్టించాడు, కన్నడ వాడిని కర్ణాటకలో పుట్టించాడు, తమిళనాడు వాడిని తమిళనాడులో పుట్టించాడు. ఎందుకని ఇక్కడ భాష ఏదైతే భాష మాట్లాడతారో వాళ్ళతో మనం కలిసి పనిచేయాలి. అది కదా ప్రధానం. మనకి మన భాష మీద పట్టి లేనప్పుడు మనం ముస్లింలకు సందేశం ఇవ్వలేదు. అందుకే మొదలు ఏం చెప్పారంటే, ఖచ్చితంగా ఈ భాష ఏదైతే ఉందో, ఎందుకంటే భాష అనేది చాలా ఇంపార్టెంట్ అని ధార్మిక సందేశం ప్రచారం చేయడంలో భాష ఒకవేళ రాకపోతే మనం సందేశాన్ని ప్రచారం చేయలేము. అందుకే మిత్రులారా 4 విషయం చెప్పారన్నమాట. మరి మిత్రులారా ఇంకా దీనికి సంబంధించి నేను స్టడీ చేసింది ఏంటంటే, ఈ ప్రోగ్రెస్ సంబంధించి ఇస్లాం ఏం చెప్తుందంటే, ప్రగతికి సంబంధించి ఇస్లాం ప్రగతిని ఆహ్వానిస్తుందంటే లేదా వ్యతిరేకిస్తుంది అని చెప్తారా? ఏ విధంగా? ఉదాహరణ చెప్పండి. ఎందుకంటే మీరు చరిత్రను చూసుకున్నట్లయితే ఒక డార్క్ ఏజ్ ఒకటి గడిచింది. యూరోప్ లో క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వీళ్ళేమో సైన్స్ వైపు వెళ్తున్నప్పుడు అక్కడ పాస్టర్లే కొంతమంది సైంటిస్టులను చంపడం జరిగింది. కానీ అప్పుడు గోల్డెన్ ఏజ్ ముస్లిం దేశాల్లో ఇబ్న్ సీనా అని ఒక పెద్ద శాస్త్రవేత్తలు,
అల్ ఖవారిజ్మి అని పెద్ద పెద్ద శాస్త్రాలు పుట్టుకొచ్చాయి. ఇస్లాం జ్ఞానాన్ని ప్రోత్సహిస్తుంది. చూడండి, ఇక్కడ ఇస్లాం ప్రమోటెడ్ నాలెడ్జ్, జ్ఞానాన్ని ప్రోత్సహిస్తుంది, రీసెర్చ్ చేయమంటుంది, ఇంటెలెక్చువాలిటీని ప్రోత్సహించింది, క్రిటికల్ థింకింగ్ విమర్శించడం కూడా ఇస్లాం నేర్పుతుంది. అదేవిధంగా ఇది ఆరంభం నుంచి అంటే ఆదం అలైహిస్సలాం పుట్టినప్పటి నుంచే ఇస్లాం ప్రగతిని ప్రోత్సహిస్తుంది. ఎందుకు అది చెప్పలేదు కదా, ఎందుకు ఇది మేము అభివృద్ధి ఉంది, డెవలప్మెంట్. మనం ప్రాపంచికంగా మనం అభివృద్ధి చెందాలని అనుకుంటుంటాం, ఒక పోస్ట్ కొట్టాలని లేకపోతే మంచి వ్యాపారం చేయాలని. ఎందుకు రీజన్ ఏమిటి అండి? ప్రగతి దేనికి? అభివృద్ధి ఎందుకంటే అసలు డెవలప్మెంట్ ఎందుకు? ఒకవేళ డెవలప్మెంట్ లేకపోతే మనుగడ జరగదు. అల్లా యొక్క ఇది ఉంది కదా, ప్రపంచం ముందుకు సాగదు. ఇది లేదనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా చేతిలో చిన్న మొబైల్ ఎన్నో వ్యాపారాలు అయిపోతాయి. అల్లా యొక్క ఈ ప్రపంచం ఉనికి ఏదైతే ఉందో ఇది ముందుకు సాగాలి కదా, డెవలప్మెంట్ వల్లే కదా. ఇప్పుడు విమానాలు వచ్చాయి, బుల్లెట్ ట్రైన్లు వచ్చాయి, శాస్త్ర సాంకేతిక రంగాలు ఇప్పుడు మనిషి చంద్రుడు వెళ్తున్నప్పుడు వెళ్తున్నాడు. ఈ డెవలప్మెంట్ అనేది ఎందుకంటే అల్లా యొక్క సృష్టి ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా డెవలప్మెంట్ ఉండాలి. ఖురాన్లో క్వశ్చన్ చెప్తారు అల్లా తఆలా చూడండి, సూరత్ బలతో కాదు నేను ఈ మక్కా నగరంపై ప్రమాణం చేసి చెబుతున్నాను. అసలు విషయం ఏమిటంటే ఈ నగరంలో నేను హలాల్ చేసుకున్నారు. తండ్రి ఆదం అలైహిస్సలాం సాక్షిగా, ఆయన పుట్టిన సంతానం సాక్షిగా మేము మానవుని శ్రమ కోసం పుట్టించాము. దేనికోసం అండి? శ్రమ కోసం. కానీ వాళ్ళ ముస్లిం సమాజం అందరూ లేజినెస్ ఎక్కువ ఉన్నారు. అల్లాహ్ తఆలా వాక్యం చెప్తున్నాడు, మనిషిని దేనికోసం పుట్టించాడు? అల్లాహ్ తఆలా శ్రమ కోసం, స్ట్రగుల్ చేయడానికి, కష్టపడడానికి. ఒకవేళ మనిషి కష్టం లేకుండా అలాగా లేజీగా ఉండిపోతే ఏ మాత్రం ప్రగతి అతనిలో ఉండదు, అతని కుటుంబంలో కూడా ఉండదు, ఆ సమాజంలో కూడా ఉండదు. మీకు ప్రపంచంలో మీరు అన్ని ఎన్ని దేశాలైతే మీరు గమనిస్తున్నారో, ఎక్కడైతే మనుషులు బాగా కష్టపడుతున్నారో శ్రమ, చైనీస్ ఉన్నారు, చైనా వాళ్ళు ఇప్పుడు ప్రపంచంలో ఒక సూపర్ పవర్ ఉన్నారు, ఆర్థికంగా స్ట్రాంగ్ గా ఉన్నారు. అడప కష్టపడే వాళ్ళు మళ్ళా ఉన్నారు. ఇండియా, మన ఏషియన్ కంట్రీస్ బాగా ఎక్కువగా విస్తృతంగా శ్రమించేవాడేమో ఆర్థికంగా బాగా స్ట్రాంగ్ కంట్రీగా ఉన్నారు. అందుకే మిత్రులారా, శ్రమ కోసం మనం పుట్టించడం జరిగింది అలా. అందుకేంటంటే ఈ శ్రమతోనే ప్రగతి ఉంటుంది. మనం కూడా మన యొక్క జీవితాల్లో కూడా, మన యొక్క గృహాల్లో కూడా ఆర్థికంగా మనం ఇచ్చేవాళ్ళగా ఉండాలి కదా. ఇచ్చేవాళ్ళగా ఉండాలంటే మనం కూడా ఏదో ఒక సాధించాలి. మనం తీసుకునే వాళ్ళగా ఉండకూడదు. అలా ఖురాన్లో ఒక ఉదాహరణ చెప్తాడు, సూర్యుడు మరియు చంద్రుడు అల్లాహ్ తఆలా యొక్క సృష్టికారు. చంద్రుడు ఏంటంటే సూర్యుడు యొక్క సూర్యరశ్మిని తీసుకొని రిసీవర్ అన్నమాట. చంద్రుడు ఏంటంటే సూర్యుడు స్వయంగా కాంతినిచ్చేవాడు. చంద్రుడు అలా కాదు, సూర్యుడు యొక్క వెలుతురుని తీసుకొని కాంతినిస్తుంది. అదేవిధంగా మనం ఇచ్చేవాళ్ళగా ఉండాలి, తీసుకునే వాళ్ళగా ఉండకూడదు. ఇచ్చేవాళ్ళగా ఉండాలంటే బాగా కష్టపడాలి, శ్రమించాలి. అప్పుడే మనం ఇచ్చి సమాజాన్ని ఆశించగలదు. మనమే తీసుకునే వాళ్ళగా ఉంటే మనమే సమాజాన్ని ఆశించగలుగుతుంది ఇంకా. అందుకే మిత్రులారా, ఈ విధంగా మనం ఈ శ్రమ కోసం ప్రోగ్రెస్ అప్పుడే జరుగుతుంది. మనం శ్రమిస్తేనే యొక్క అల్లాహ్ తఆలా మమ్మల్ని కూడా ఒక ఉన్నత స్థితిలో గౌరవప్రదమైన జీవితాన్ని ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఫ్రెటర్నిటీ కోసం కూడా కొన్ని విషయాలు చేస్తారు మిత్రులారా. చూడండి, సోదరభావం, పరస్పరం, ఇందాకే గురువు గారు చెప్పారు, విశ్వాసులు పరస్పరం అన్నదమ్ములు, సోదరులని చెప్పడం జరిగింది. అన్నదమ్ములు విశ్వాసులు పరస్పరం అన్నదమ్ములు కనుక మీ సోదరుల మధ్య సంబంధాన్ని సంస్కరించండి, అల్లాహ్కు భయపడండి, మీపై దయ చూపడం జరగవచ్చు. ఇక్కడ అల్లాహ్ తఆలా విశ్వాసులను పరస్పరం అన్నదమ్ములుగా చెప్పడం జరిగింది, సోదరభావం. కానీ మరి మన ముస్లిమేతర సోదరులు ఉన్నారు ఇక్కడ, మరి వాళ్ళతో మన యొక్క వైఖరి ఎలా ఉండాలి అన్నప్పుడు మనం ధార్మికంగా సందేశం ఇచ్చేవాళ్ళుగా, వారిని కేవలం సందేశాన్ని ఇచ్చేవాళ్ళుగా మనం వారిని చూడాలి. కానీ మనం ఏదైతే సోదరభావం ఏదైతే పురాణాల ద్వారా చెప్పారు, ఇది విశ్వాసం ఆధారంగా సోదరభావం ఉంది. మరి మిత్రులారా, ఇంకొక విషయం ఉంది ఇక్కడ, అల్లాహ్ తఆలా మదీనాలో ఔస్ మరియు హజ్రత్ రెండు తగలు ఎందుకు చెప్పినట్టు ఫ్రెటర్నిటీ కోసము. ఎక్కడైతే సోదరభావం ఉంటుందో అక్కడ ప్రగతి ఉంటుంది. ఔస్ హజ్రత్ రెండు తగలు తెలుసు మీకు. ఔస్ హజ్రత్ మదీనాలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హిజ్రత్ చేశాక రెండు తగలు ఉంటాయి. అల్లాహ్ తఆలా చూడండి వారి కోసం ఖురాన్లో ఏం చెప్పాడు, తన సహాయంతో ముస్లింల ద్వారాను నేను ఆదుకున్నవాడు, ఇంకా ముస్లింల మనసులను ఒకదానితో ఒకటి కలిపిన వాడు ఆయనే కదా. నీవు సమస్త భూ సంపదను ఖర్చు పెట్టినా వారి మనస్సులను కలపగలిగి ఉండేవాడు కాదు, కానీ అల్లాహ్ వారి మనస్సును కలిపాడు. విశ్వాసం ఆధారంగా ఈ రెండు జాతులు ఉండేది ఔస్ హజ్రత్ మదీనాలో. ఈ రెండు జాతులు కూడా పరస్పరం శత్రు జాతులు అన్నమాట. ఒక జాతికి ఒక జాతి పడేది కాదు, కానీ అల్లాహ్ తఆలా విశ్వాసంతో ఈ రెండు జాతులను కలిపాడు. ఇప్పుడైతే రెండు జాతులను కలిపాడు అల్లాహ్ తఆలా, అతని పడికి ఏదైతే డెవలప్ అయిపోయింది కదా, వాళ్ళు ఒకరి కోసం సంపదను ధారపోసారు.
ఆ సమాజం అయితే బలిష్టంగా ఆర్థికంగా ఊపందుకుంది. సోదరభావం లేదు. నేనేమో వ్యాపార రాష్ట్రాలు చెప్తే నా సోదరుడేమో బాగా నాకన్నా ముందుకెళ్ళిపోతాడేమో అనే ఒక అనుమానం మనకి. మనమేమో నమాజ్ కలిసికట్టుగా చేయమంటాం కదా జమాత్తో. ఎందుకండి పుణ్యాలు ఎక్కువ వస్తాయి, కానీ కలిసికట్టుగా వ్యాపారం చేసుకుంటాం, మనం పార్ట్నర్షిప్ గా చేసుకున్నాము. మరి ఏంటి అది ఫ్రెటర్నిటీ అనేది సరే అదే అండి వాస్తవంగా అది కదా. కలిసికట్టుగా మనం కూడా నమాజ్ చేసుకుంటున్నాం, కానీ ఒక ఇద్దరు విశ్వాసం కలిసి పార్ట్నర్షిప్ తో వ్యాపారం చేయకపోతారు ఇవాళ. ఇంకెక్కడ సోదర బాగుంది. అలా చూడండి అంత మంచి చెప్పాడు. వాళ్ళిద్దరిని ఎవరిని ఔస్ ఖజర్ భూ సమస్త సంపద అనే భూమిలో సమస్త సంపద తెచ్చినా అది రెండు చేతులు కలిసేవి కాదు, నేను కలిపాను అంటున్నాడు కదా. ఎలాగా? విశ్వాసం ఆధారంగా. ఎంత మంచి విషయం ఇది, ఫ్రెటర్నిటీ అంతే కదా. ఎక్కడో మీరు హజ్కి వెళ్తున్నప్పుడు చూడండి, మీకు నల్లవాడు తెల్లవాడు ఎవరో కనిపిస్తారు, అందరూ సలాం చేస్తారు, అందరూ మన సోదరులే. వాళ్ళకు మనం ఎక్కువ కాలం ఉండవు, అక్కడ హజ్కి వెళ్తా వచ్చేస్తున్నాం. ఇక్కడ మనం మనతో పాటు ఉండే మన ముస్లిం సోదరులతో మన సంబంధాలు ఎలా ఉన్నాయి, మనం సంబంధాలు పటిష్టంగా ఉన్నప్పుడు మన ప్రగతి కూడా అలాగే ఉంటుంది. మన సమాజం, మన ఉమ్మతు ఏదైతున్నది బాగా డెవలప్ అవుతుంది, అందరికి ఆదర్శంగా తీసుకుంటుంది. మరి మిత్రులారా, అందుకే ఈ ఫ్రెటర్నిటీ ఏదైతే ఉందో, ఈ సోదర భావం ఏదైతే ఉందో, దీనికి సంబంధించి కూడా మనం బాగా పరిశీలించాలి. ఇందాక నేను ఇస్మాయిల్ హనియా కోసం చెప్పాను, ఎవరు మన ఫలస్తీనా నాయకుడు, ఆయన కోసం అల్లాహ్ అంటే ఎవరైతే షహాదత్ కి చేరుకుంటారో అల్లాహ్ ఖురాన్ ఏమంటారంటే అల్లాహ్ సూరా అలీలో ఆ వాక్యం మేము చూపించాం. అల్లాహ్ మార్గంలో చెప్పకుండా వారిని ముద్దులుగా భావించకండి, వాస్తవానికి వారు సజీవులే, తమ తెలుగు వద్ద జీవితం పొందుతున్నారు. అల్లాహ్ తమ కృపతో ప్రసాదించిన దానికి వారు ఎంతో సుఖంగా సంతోషంగా ఉన్నారు. అల్లాహ్ మార్గంలో చనిపోయిన వారిని అల్లాహ్ సజీవులు అంటాడు అల్లాహ్. ఎందుకంటే అల్లాహ్ మార్గంలో ప్రాణాలు కూడా నేను ఈ వాక్యాలు వింటున్నప్పుడు, ఎందుకంటే సాధారణంగా ఒక వ్యక్తి తనను తాను అల్లాహ్ మార్గంలో ప్రాణాలు అర్పించడం అనేది చిన్న విషయం అది. నాకు చాలా గుండెతనే ఉండాలి అంతే కదండి. యుద్ధరంగంలో వెళ్ళి శత్రువులతో పోరాడి అల్లాహ్ మార్గంలో ప్రాణాలు ఇచ్చారు. ఎందుకంటే అల్టిమేట్ అండి, అల్టిమేట్. మనిషి ధనాన్ని ఖర్చు చేస్తారు కావాలంటే, ఇచ్చేస్తారు ధనాన్ని, సమయం కేటాయించింది సమయం కూడా కేటాయిస్తారు. కానీ ప్రాణాలే ఇచ్చేయాలన్నప్పుడు కొంచెం వెనకంజ వేస్తారు. అందుకే మీకు చూడండి, సూర్య మీకు జంగే బదర్ జరిగింది, జంగే ఊహలో కొంతమంది కపట విశ్వాసులు వెనక్కి వెళ్ళిపోయారు. అదేవిధంగా చాలా యుద్ధాల్లో కూడా కొంతమంది కపట విశ్వాసులు రాలేకపోయారు. ఎందుకంటే వారికి ప్రాణం పైన ఒక ప్రేమ, ప్రీతి, ప్రాణాన్ని వదులుకోవాలంటే వాళ్ళు సిద్ధపడలేకపోయారు. ఎందుకంటే ప్రాణమే కదా అల్టిమేట్, ప్రాణం పోతే ఇంకే ఉంటుంది ఇంకా. కానీ అల్లాహ్ మార్గంలో షహీద్ అవుతున్నారంటే ఇది మా హమాస్ తలని పలస్తీనా నాయకుడు హమాస్ ముజాహిద్ గారు, ఇది చాలా చిన్న విషయం కాదు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఒక వ్యక్తి కోసం ప్రాణాలు అర్పించడం, అది కూడా చాలా గొప్ప విషయం. అంటే ప్రవక్త ముహమ్మద్ లాంటి ఒక ఉన్నత వ్యక్తిత్వం గలవారు, ఆయన కోసం సహాబాలు ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడిపోయారు. చాలా చిన్న విషయం కదా. ఆ విధంగా మనం తయారవ్వాలి, మన కోసం మన ముస్లింలు ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడిపోవాలి. ఆ విధంగా నైతికంగా మనం ఉన్నతంగా ఉండాలి. ఇప్పుడు ఎందుకు చెప్తానంటే, ఈ ఉదాహరణ బంగ్లాదేశ్ లో ఇప్పుడు ఏదైతే పరిణామాలు ఉన్నాయో, ఎప్పుడైతే హసీనా బాను అక్కడి నుంచి హసీనా వాజిద్ బంగ్లాదేశ్ నుంచి వెళ్ళిపోయిందో, అక్కడ కొంతమంది విద్వేషాన్ని నింపడానికి అక్కడ హిందువులు కూడా ఉన్నారు, మైనారిటీస్, అదే క్రైస్తవులు కూడా ఉన్నారు. వాళ్ళ ఆలయాలను పగలగొట్టాలని, లేకపోతే అక్కడ మత విద్వేషం రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ జమాత్ ఇస్లామీ సభ్యులు, కార్యకర్తలు గోడ కింద వాళ్ళ హిందూ ఆలయాలకి లేకపోతే సిక్కుల ఆలయాలకి రక్షణ కింద ఉండిపోయారు. మద్రసా యొక్క పిల్లలు కూడా రక్షణ చేస్తారు ముస్లింల యొక్క ప్రార్థనాలయాన్ని. ఆ ఆచరణ చాలా కదా, మెజార్టీ వాళ్ళు ఏదైనా చేయొచ్చు, కానీ ఇస్లాం దాన్ని బలవంతంగా మీరు మతాన్ని మార్పు చేయడం అవుతుంది, ఏ మాత్రం కూడా ఇస్లాం ఒప్పుకోదు. ఇప్పుడు ఖురాన్ తర్వాత ఏమంటాడంటే, ఖురాన్ తర్వాత చెప్పాడు, ఆశయం వేస్తుంటది, నేను అనుకుంటే సమస్త మానవాళిని ఒకే వర్గం కింద చేసి వేయగలను. అలా అనుకుంటే ఎంతండి సమస్త మానవాళిని. కానీ అలా పరీక్షించి తెచ్చారు. ఇక్కడ ఎవరు నా వైపులోకి వస్తారు, ఎవరు శైతాన్ వైపులోకి వస్తారు, పరీక్ష కోసం అలా స్వేచ్ఛ చేయడం జరిగింది. ఒకటి అలా బలవంతంగా అందరినీ ఒకే వర్గంగా మార్చేసిన మనుషులు మళ్ళీ మారిపోతారు జనాలు. ఎందుకంటే నేను చెప్పేది ఇందాక, ప్రపంచంలో అత్యంత కష్టమైన కార్యం ఏంటంటే సంస్కరణ కార్యమే. ఎందుకంటే ఖురాన్ ఒక చోట ఏముంటుందంటే, ఖురాన్లో తీర్పు దినానికి సంబంధించిన భవిష్యత్తు సంఘటనలు ఖురాన్ ప్రస్తావించబడ్డాయి. అక్కడ కొంతమంది వద్దా నాకు ఇంకొకసారి ఈ లోకంలో పంపించు, మళ్ళీ నేను నీ దాసుల కింద మారిపోయి జీవిస్తాను. ఖురాన్ అలా ఏమంటే, ఒకవేళ వాళ్ళని పంపించిన మళ్ళీ వాళ్ళు భూమిపై అకృత్యాలు చేస్తారంట కదా. అలా కూడా తెలుసు కదా. అందుకే మిత్రులారా, ఏంటంటే ఈ మానవాళిని సమస్త మానవాళిని అలా కావాలంటే విత్ ఇన్ సెకండ్స్ లో ఒకే వర్గం కింద ముస్లింలుగా మార్చివేయవచ్చు. ఖురాన్ అలా ఇంకో విషయం ఏంటంటే, యుద్ధాలు జరిగేటప్పుడు జంగే బదర్ కానివ్వండి, జంగే గోద్ కానివ్వండి, అక్కడ కూడా ఖురాన్ ఏమంటాడు అలా కదా, నేను అనుకుంటే శత్రువుతో నేనే
మార్గం ఎదుర్కోగలను, వాళ్ళందరినీ నాశనం చేసేయగలను. కానీ విశ్వాసుల్లో అల్లా మార్గంలో పోరాడేవాడు ఎవరు, వెనుకంజ చేసి వెళ్ళిపోయారు ఎవరు, పరీక్షించి చూద్దామని. ఇక్కడ కేవలం పరీక్ష అండి, ప్రపంచంలో కేవలం పరీక్షా ప్రపంచం ఇది. ఇక్కడ ఎవరైతే అల్లా వైపు వెళ్తారో ఎవరు సక్సెస్ అవుతారు. ఈ ఈ ఎలా అనేది ఈ ప్రపంచం చూడగా చాలా మోసపోయి ఈ ప్రపంచాన్ని శాశ్వతం అనుకుంటుంటారు. అందుకే ఆ యొక్క మోసం మనం పడకూడదు. ప్రత్యేకంగా యువకుని కోరుకుంటున్నాను. ఎందుకంటే స్త్రీ విషయంలో కానివ్వండి, ధనం విషయంలో కానివ్వండి, ప్రాపంచిక వ్యాపారం, అశ్లీలం ఇవన్నీ ఏంటంటే మమ్మల్ని అట్రాక్ట్ చేస్తుంటాయి. కానీ ఈ ఇంట్లో పడిపోయిన తర్వాత ఒక ఏజ్ గడిచాక 30 ఏజ్ గడిచాక మనం ఎంత బాధపడతాం, కానీ మళ్ళీ అది వెనక్కి రాదు. చాలా మనం ఫీల్ అయిపోతున్నాం గట్టిగా. మొన్ననే ఒక సీన్ చూసాను, నేను ఒక సంఘటన చూశాను. ఒక వ్యక్తి రమ్మీ కోసం ల్యాప్టాప్ కొన్నాడు, అందులో ఏమో లక్షల డబ్బులు పాడైపోయాడు. తర్వాత ఏమో జోడించి కొట్టుకుంటున్నాడు. చాలా తప్పు చేశారు ఆయన. ఈ పుదినాన కూడా అంటే కొంతమంది అక్కడ తమ జీవితాలను నాశనం చేసుకున్న వాళ్ళు, కొంతమంది ఏమో టెన్షన్ తో గోల్డ్ కొట్టుకుంటారు, కొంతమంది ఏమో అలా కొట్టుకుంటూ చేసి సగం వరకు కొరికేసుకుంటారట. మన జీవితం అంతా లాస్ అయిపోయిందని నిజం తెచ్చిపోతుంది కదా, నిజం తెచ్చిపోతుంది. అక్కడ అలా ప్రత్యక్షం అవుతాడు. స్వర్గం ఉంటుంది, నరకం ఉంటుంది, దైవతలు ఉంటారు. తన యొక్క మొత్తం జీవితంలో గడిపిన మొత్తం లిస్ట్ అంతా కూడా కర్మల పత్రం వాళ్ళ అక్కడ చూపించేస్తాడు. ఏం చేయలేదు ఇక్కడ, ఏం చేస్తారు, వాస్తవం జరిగేది ఇది. ఏ మాత్రం కూడా మీరు డౌట్ పడడానికి వీలు లేదు. ఎందుకంటే మీరు అలా కనిపించట్లేదు కదా, ఎవరు చూసి వచ్చారు అనే అనుమానం మీకు రావచ్చు. మృత్యు కనిపిస్తుంది కదా, మృత్యువు ఎవరికి ఇస్తున్నారు, ఇది ఎవరు తీసుకున్నారు కాబట్టి మృత్యు వస్తుంది. ఇది తీవ్రంగా ఒప్పుకోవాలి. కరోనా సందర్భంలో మనం చూసాం. అందుకే మిత్రులారా, నేను ప్రత్యేకంగా యువకులతో కోరేది ఏమిటంటే, మనం ఈ 3 విషయాలు ఏదైతే చెప్పిన నైతికత కానివ్వండి, సోదరభావం కానివ్వండి, ప్రగతి విషయంలో కానివ్వండి, మనము ఇస్లామిక్ పర్స్పెక్టివ్స్ ఏం చెప్తుంది, ఇస్లాం ఎటువైపున మమ్మల్ని ప్రోత్సహిస్తుంది, బాగా స్టడీ చేయండి. ఈ 2 పుస్తకాలు కూడా బాగా చదవండి. చదవాల్సిన పుస్తకాలు నిర్మాణం ఇచ్చినాము, మద్రాసు పుస్తకం చిన్న పుస్తకాలు, కానీ వాటి గ్రూప్ స్టడీ కూడా మీకు పెట్టుకోవచ్చు. జమాత్ బాధ్యతలతో కలిసి అనేక విషయాలు మీకు తెలుస్తాయి. దీన్ని బట్టి మీకు ఒక నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. మీరు మిత్రులతో, మీ యొక్క సోదరులతో, మీ యొక్క ఫ్రెండ్స్తో కూడా మీరు డిస్కస్ చేయవచ్చు, మాట్లాడవచ్చు. ఈ విషయాలు ఏదైతే వచ్చాయో ఆ మీద అల్లాహ్తో దుఆ చేస్తే ఏంటంటే ఇంకా మరింత జ్ఞానం ప్రసాదించుగాక. ఎవరైతే ఫలస్తీనాలో అమలు అవుతున్నారో వాళ్ళందరికీ స్వర్గంలో ఉన్నత స్థానాన్ని ప్రసాదించుగాక. బంగ్లాదేశ్ జమాత్ బాధ్యులకు, జమాత్ క్యాడర్ అందరికీ అల్లాహ్ నిలకడను, స్థిరత్వాన్ని ప్రసాదించుగాక. బంగ్లాదేశ్ లో ధర్మ సంస్థాపనకి మార్గాన్ని శుభ్రం చేయగాక. అదేవిధంగా భారతదేశంలో కూడా ఒక మంచి సువర్ణ భవిష్యత్తును, మంచి సంక్షేమ రాజ్యాన్ని ఇక్కడ ప్రసాదించుగాక. ఆమె వాకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. 10 నిమిషాలు లేకపోతే సంధ్యాలు 5 నిమిషాలు అలాగే ఓపెన్ గా మీరు పర్లేదు, ఏం జంపడకుండా ఓపెన్